హాయ్ ఫ్రెండ్స్, ఇళ్లల్లో పండుగ చేసుకునే వారికి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను నోరు తెరిస్తే షాకింగ్ బిహేవియర్ నాది. అందువల్ల నేను భౌతిక జీవితంలో ఎక్కువ మాట్లాడకూడదు. ఏమంటే తెర వెనక ప్రకృతి పరిపాలన తెలుసు కాబట్టి మనకు ఉండే పండుగలన్నీ కూడా వాస్తవానికి తిథులను అనుసరించే ఉన్నాయి. వినాయక చవితి తిథి, శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి తిథి, శ్రీరామనవమి నవమి, విజయదశమి దశమి. దశమి అంటే 10, నవమి అంటే 9, అష్టమి అంటే 8, చవితి అంటే 4. కాబట్టి ఎగ్జాక్ట్లీ తిథి ప్రకారం పండగలు చేసే వాళ్ళకి ఆ ప్రకృతిలోని దైవశక్తి అంతది. వాస్తవానికి ఈసారి వినాయక చవితి నిన్న మధ్యాహ్నం చవితి గడిలో 12:36 పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం 2కి ఎండ్ అయిపోతుంది. ఎంతమంది 2 లోపల పండగ చేస్తారు? వీళ్ళు పాజిటివ్ మనుషులు, అంటే ప్రకృతిలో ఉండే పాజిటివ్ శక్తికి సంబంధించిన మనుషులు వీళ్ళు. తిథి అయిపోతే ఆడికి పండగ అయిపోయినట్టే, ఆ పవర్ ఉండదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం వికృతి అయిపోయింది కాబట్టి తిథి అయిపోయినాకే స్టార్ట్ చేస్తారు. 9 రోజులు పెడతాడు. ఇవన్నీ ధర్మ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం. పూర్తిగా విదేశీ వికృత శక్తి కలి మన దేశం మీద అటాక్ చేస్తూ, మన ధర్మాన్ని నాశనం చేస్తూ, మన పండగలనంతా రొచ్చు చేస్తూ, వీధుల్లోకి తెస్తూ, న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ, ఇతరుల చేత తిట్టించేటట్టు, అసహించుకునేటట్టు చేసి ఇవి పండగలు కాదు. కాబట్టి మన పండగలంతా కూడా ఆధ్యాత్మిక స్థాయిలు, శక్తి కేంద్రాలకు సంబంధించింది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఈ ఒక్కొక్క శక్తి క్షేత్రానికి సంబంధించిన పండుగలు ఒక్కోటి ఉంటాయి. కాబట్టి ఈ పండుగలు ఏ విధంగా జరుపుకోవాలి అనేది ధర్మ ప్రతినిధులైన సత్బ్రాహ్మణులు నిర్ణయించాలి. వాళ్ళు చెప్పినట్టే మొత్తం సమాజంలో క్షత్రువులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, దళితులు కానీ మొత్తం ధర్మ ప్రతినిధులైన సత్బ్రాహ్మణులు చెప్పినట్టు చేసుకోవాలి పండుగలు. మరి ఈ కాలం పండుగలో ఇది ఎవరు చేస్తారు? న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ, తెలియని ఎడుపు, ఎవరో కింది స్థాయిలు చేశారని మిగతా వాళ్ళంతా చూసి ఇదేదో ఫ్యాషన్ అనేసి వికృతి చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. నీకు పుణ్యం రాకపోగా చెడ్డ జరుగుతుంది. ప్రకృతి శక్తులు ఆల్రెడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని నేను కొన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నాను. అఫిషియల్గా అయితే దైవశక్తి పండుగలు మొత్తం కూడా తీసేసింది ఎప్పుడో. ఇప్పుడంతా ఆధ్యాత్మికం, కేవలం ధ్యానం, మెడిటేషన్ చేసేవాళ్ళకి మాత్రమే డివైన్ బ్లిస్ అంతది. ప్రకృతితో ట్యూనింగ్ ఉంటారు యోగాసనాలు చేసేవాళ్ళు కానీ, ప్రాణాయామం చేసేవాళ్ళు కానీ. కాబట్టి మీలో ఎంత పాజిటివ్ ఉంది, మీరు విధిని అనుసరించి జీవిస్తారా, ప్రకృతి సిద్ధంగా ఉండారా లేదా? మీ అంతరాత్మ, జీవాత్మ అందరు నెగిటివే. నేను చెప్పేది అంతరాత్మ గురించి. కాబట్టి విధిని అనుసరించి జీవించే వాళ్ళు మాత్రమే హిందువులు అనబడతారు. విధికి బాస్ వచ్చే సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలన్నీ విధి ప్రతినిధులు. ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవతలు, మనకు దేవుళ్ళు దేవతలు ఉంటారు. వాళ్ళకి సంబంధించినవి పండగలు ఇవంతా. కాబట్టి పూర్తిగా దేశం ప్రకృతి విరుద్ధం అయిపోయింది. క్యాలెండర్లో మీరు చూసి ఈరోజు చవితి, ఈరోజు అంతా ఉంటుంది అనుకుంటారు. కొన్ని క్యాలెండర్లో పసుపు కలర్లో వేస్తారు, కొన్నిట్లో ఎరుపు వేస్తారు. కానీ చూసుకోవాలి, కరెక్ట్గా చూసే విధానం కూడా చాలామందికి తెలియటం లేదు. నిన్న మధ్యాహ్నం 12:36 పెట్టిందంటే చవితి, నిన్న వినాయక చవితి స్టార్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 2కి ఎండ్ అయిపోతుంది. దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎంతమంది మీరు ప్రకృతి సిద్ధంగా ఉండాలి అనేసి. ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి, సమాజం తప్పుదోవలో పోతుంది కాబట్టి, తెర వెనక ప్రకృతి పరిపాలన తెలుసు కాబట్టి. నాకు చాలా సిగ్గు, మొహమాటం, అసలు తెర ముందుకు రావాలనేది ఇష్టం ఉండదు. కానీ ధర్మానికి హాని జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేం కదా. నాకున్న జ్ఞానం, నేను కనుక్కున్న ప్రకృతి రహస్యాలన్నీ చెప్పాల్సిన డ్యూటీ నా మీదే ఉంది కాబట్టి. ఓకే, ఈ వీడియోలో కొద్ది జ్ఞానం మాత్రమే బోధించాను.